టైం కరిగిపోతోంది. నిమిషం నిమిషం గడిచే కొద్దీ నిమిషప్రియకు మరణం దగ్గర పడుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. యమన్ జైన్లో ఆమెను ఉరితీయడానికి ఉరితాడు కూడా సిద్ధమైంది. మరి నిమిషప్రియని కాపాడుకునేదెలా? ఇప్పుడు భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది నిమిషప్రియను కాపాడుకుందామని. భారతదేశంలో సేవ్ నిమిషప్రియ అంటూ సోషల్ మీడియాలో ఒక స్లోగన్ రన్ అవుతోంది. నిమిషప్రియని కాపాడుదాం, భారత మహిళను కాపాడుదాం. యమన్లో ఉరిశిక్షకు గురైన నిమిషప్రియని మనం కాపాడుకుందామంటూ ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే కొనసాగుతోంది. మరేం చేద్దాం? నిమిషప్రియని కాపాడే దారుందా? బ్లడ్ మనీ తీసుకునేందుకు ఎవరైతే హత్తుడు మెహదీ ఉన్నాడో మెహదీ కుటుంబం ఒప్పుకోవట్లేదు. $1,000,000 అమెరికన్ ఇస్తామన్నా కూడా వాళ్ళు అంగీకరించట్లేదు. ఎందుకంటే నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి ప్రస్తుతం యమన్లోనే ఉంది. తన కూతురుని కాపాడుకునేందుకు ఎవరైతే దారుణ హత్యకు అంటే నిమిషప్రియ చేతిలో హత్యకు గురయ్యాడో అతని కుటుంబ సభ్యులతో ప్రేమకుమారి మాట్లాడుతోంది. నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి యమన్లో తన కూతురికి చివరి కనీసం శిక్షణైనా తగ్గించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. కానీ భారత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం కూడా నిమిషప్రియను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న ఎవరైతే వెంకటరమణి గవర్నమెంట్ అడ్వకేట్ ఎవరైతే వెంకటరమణి ఉన్నారో వెంకటరమణి ప్రకటించారు. నిమిషప్రియకు ఉరి పడకుండా చేయటం, కనీసం ఆమెకు పడ్డ ఉరి శిక్షని తగ్గించి అంటే శిక్షను తగ్గించి నిమిషప్రియని ప్రాణాలతో ఉంచడం. జైలు శిక్ష అయినా సరే నిమిషప్రియ ప్రాణాలతో ఉంటుంది అనే ఒకే ఒక్క ఆశతో ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా భారతీయ గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూ బకర్ ముస్లియార్, ఈయన ముస్లిం మత పెద్ద, ఈయన కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. అబూ బకర్ ముస్లియార్ అక్కడి యమన్ ప్రభుత్వంతో పాటు యమన్లో ఉన్న ముస్లిం మత పెద్దలతో మాట్లాడుతున్నారు. నిమిషప్రియకు కనీసం ఉరిశిక్ష నుంచి ఆమెను కాపాడండి, ఉరి తప్పేలా చేయండి. కనీసం ఉరి తప్పిన నిమిషప్రియ ఏదో ఒక రోజు తన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ దేశం వస్తుంది. ఉరిశిక్ష కాకుండా ఏ శిక్ష విధించినా బ్లడ్ మనీ తీసుకున్న తర్వాత కూడా నిమిషప్రియకు కనీసం ప్రాణభిక్ష పెట్టండి అంటూ మనం అబూ బకర్ ముస్లియార్ ప్రస్తుతం యమన్ ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్నారు. చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు ముందుకు వెళ్లే కొద్దీ నిమిషప్రియ మరణానికి మిగిలిన సమయం దగ్గర పడిపోతుంది, కరుగుతోంది. నిమిషప్రియని కాపాడుకోవాలని ఈ భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది. మన భారత మహిళ అనుకోకుండా తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కోసం ఒక నేరం చేసింది. ఆ నేరంలో ఎవరైతే బాధితుడున్నాడో మెహదీ ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నిమిషప్రియ ఇప్పుడు యమన్ కఠినమైన కారాగారంలో తన ప్రాణాలు పోతాయన్న బాధతో, ఇక నేను బతకను అనే బాధతో, ఈ భూమిపైన నాకు మిగిలింది కేవలం కొన్ని గంటలు మాత్రమే అనే బాధతో రోధిస్తోంది. కనీసం నిమిషప్రియని చూసే అవకాశం కూడా ఆమె కుటుంబ సభ్యులకు దొరకలేదు. నిమిషప్రియ పిల్లలు, భర్త థామస్ ప్రస్తుతం కేరళలోనే ఉన్నారు. నిమిషప్రియను కాపాడుకునేందుకు ఈ దేశంలో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే నిమిషప్రియ ఉరికి గురి కాబోతుంది. యమన్ చట్టాలు, షరియా చట్టాల కోసం షరియా చట్టాలు విధించిన కఠినమైన శిక్షకు బలి కాబోతుంది నిమిషప్రియ. షరియా చట్టాల ప్రకారం బ్లడ్ మనీ ఉంది. బ్లడ్ మనీ అంటే ఎవరైతే బాధితులుంటారో, ఒక వ్యక్తి హత్యకు గురైతే ఆ బాధితులు, హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే అప్పుడు హత్య చేసిన నిందితుడిని క్షమిస్తే దానికి బదులుగా కొంత డబ్బిస్తారు. ఆ డబ్బు లక్షల్లో ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు. ఆ డబ్బు తీసుకొని ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితుని క్షమించే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అది షరియా చట్టాలని గౌరవించే కొన్ని దేశాల్లో. షరియా చట్టం యమన్లో అధికారికంగా ఉంది. ప్రభుత్వం కూడా షరియా చట్టాన్ని అక్కడ అమలు చేస్తుంది. ఎవరైనా నిందితుడు వెళ్ళి బాధితుడి కుటుంబంతో క్షమాభిక్ష తెచ్చుకొని
షరియా చట్టంలో చెప్పిన విధంగా డబ్బులు చెల్లిస్తే వాళ్ళకు ఉరి శిక్ష ఉరి పడితే ఉరిని తప్పించడం కానీ లేదంటే మొత్తం శిక్షను తగ్గించడం కానీ జరుగుతుంది. ఈ రెండు ఆప్షన్సే ప్రస్తుతం మనకు నిమిషప్రియ ముందు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమే మతం. ఏదైతే యెమెన్లో ముస్లిం డామినేటెడ్ కంట్రీ, అక్కడి చట్టాలు అక్కడి ముస్లింలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా హంతకుడు ముస్లిం అయితే షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ తీసుకునేందుకు అక్కడి బాధితులు అంగీకారం తెలుపుతారు. కానీ వాళ్ళ మతం కాకుండా మతానికి సంబంధించిన వ్యక్తి తమ వ్యక్తిని చంపేస్తే, తమ కుటుంబ సభ్యుని చంపేస్తే వాళ్ళకి షరియా చట్టం ప్రకారం క్షమాభిక్ష పెట్టరు. బ్లడ్ మనీ ప్రకారం క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరించరు. గడిచిన 2-3 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. 2020లో మన ఎవరైతే నిమిషప్రియ ఉన్నారో నిమిషప్రియకి ఉరి శిక్ష ఖరారైంది. అప్పటి నుంచే నిమిషప్రియ కుటుంబం తగిన డబ్బును రెడీ చేసుకొని ఒక షరియా చట్టాల ప్రకారం నిమిషప్రియ కోసం భారత కరెన్సీలో అయితే 8.6 కోట్ల రూపాయలు, అంటే 8,60,00,000 రూపాయలు బ్లడ్ మనీ చెల్లించాలి. కానీ ఆ చట్టం ప్రకారం డబ్బు చెల్లించేందుకు వీళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేశారంటే $1 మిలియన్ అమెరికన్ డాలర్లు. వీళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడున్న ఎవరైతే మెహదీ కుటుంబం ఉందో ఆ కుటుంబం ఈమె మన నిమిషప్రియ తల్లి బాధను కానీ వ్యధను కానీ వినటం లేదు, క్షమాభిక్షకు ముందుకు రావటం లేదు. ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. భారత ప్రభుత్వం నిన్న అటార్నీ జనరల్ వెంకట రమణి సుప్రీంకోర్టుకు చెప్పిన సమాధానంలో కూడా ఈ అంశాలే ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ మనీ గురించి అధికారికంగా చర్చించేందుకు ఎటువంటి దారి లేదు. 2015 తర్వాత యెమెన్లో హౌతీలకి ప్రభుత్వ మద్దతుదారులకి ఒక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంతో యెమెన్ తీవ్రమైన విధ్వంసంలో ఉంది. ఈ విధ్వంసం నేపథ్యంలో యెమెన్లో ఎవ్వరూ అంటే ఇతర దేశాలకు సంబంధించిన దౌత్య కార్యాలయాలు లేవు. అందులో భారత దౌత్య కార్యాలయం 1967లో అక్కడ ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత 2015 తర్వాత దౌత్య కార్యాలయం మూతపడింది. దీంతో కనీస రాయబారం నడిపించే పరిస్థితి కూడా లేదు. కనీసం బాధితుడి కుటుంబం దగ్గరికి చేరి బాధితులతో మాట్లాడి క్షమాభిక్ష పెట్టమని అర్థించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో నిమిషప్రియను కాపాడటం అతిపెద్ద సమస్యగా మారింది. నిన్న సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చెప్పింది. నిమిషప్రియను కాపాడాలని మాకుంది, మా భారత బిడ్డను కాపాడాలని మాకుంది. తనను తాను రక్షించుకోవడానికి తన ఆత్మరక్షణ కోసం ఆ మెహదీ అనేవాన్ని హత్య చేసిన సంఘటన నిజమైనప్పటికీ, ఆత్మరక్షణ కోసం అతని ప్రాణాలు తీసినప్పటికీ ఆమెను కాపాడాల్సిన అవసరం మనకుంది అంటూ చాలా బాధాకరమైన బాధను వ్యక్తం చేస్తూ వచ్చింది భారత ప్రభుత్వం. అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు ముందు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇదే బాధను వ్యక్తం చేశారు. నిమిషప్రియ చనిపోతే అది భరించలేని బాధగా మిగిలిపోతుందని. కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. నిమిషప్రియని కాపాడాలి అంటే వేరే దారి కనిపించట్లేదు, బ్లడ్ మనీ ఒకటి. కానీ ఆ బ్లడ్ మనీ తీసుకునేందుకు ఆ బాధితుడు మెహదీ కుటుంబం అంగీకారం తెలపలేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీంతో వాళ్ళని ఒప్పించడానికి నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి కాళ్లకున్న చెప్పులు అరిగిపోయాయి. వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది, యెమెన్కు వెళ్ళొచ్చింది. కానీ దానికి వాళ్ళ అంగీకారం తెలియలేదు, చెప్పడం లేదు. దీంతో మతం యాంగిల్లో ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కోణంలోనే ప్రస్తుతం ఎవరైతే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ ఎవరైతే ఉన్నారో ఆయన యెమెన్లో ఉన్న ముస్లిం మత పెద్దలతో చర్చలకు రెడీ అయ్యారు. ముస్లియార్ ప్రయత్నాలు ఫలిస్తే 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నిమిషప్రియకు ఉరి తప్పే అవకాశం. రెండోది, నిమిషప్రియ శిక్ష తగ్గి, అంటే ఒకవేళ వాళ్ళు క్షమిస్తే పూర్తి స్థాయి క్షమిస్తారు, పూర్తి స్థాయిలో క్షమాభిక్ష ఇస్తే అంటే $1 మిలియన్ తీసుకొని ముస్లియార్ ఏవైనా చర్చలు ఫలిస్తే $1 మిలియన్ తీసుకొని పూర్తి స్థాయిలో చర్చ ఫలిస్తే మన నిమిషప్రియ ప్రాణాలతో భారతదేశానికి తిరిగి వస్తుంది. ఒకవేళ చర్చలు ఫలించి వాళ్ళు ఉరిశిక్ష కాకుండా ఇది డబ్బు తీసుకున్నాక కూడా ఆమెను శిక్షించాల్సిందే చట్టం ప్రకారం, అంటే ఉరి కాకుండా వేరే శిక్ష, జైలు శిక్ష వేసే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 ఛాన్సెస్ ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే మెహదీ కుటుంబం ఉందో ఆ కుటుంబం అంగీకారం తెలుపుతుందా?
నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సమయం గడిచే కొద్దీ నిమిషప్రియకు ఉరితాడి దగ్గరవుతోంది. సమయం గడిచే కొద్దీ ఆమె ఆయుష్ తగ్గిపోతోంది. నిమిషప్రియకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. భారత కాలమాన ప్రకారం రేపు తెల్లవారుజామున నిమిషప్రియకు యమన్ సర్కార్ ఉరి విధించే అవకాశం కనిపిస్తోంది. యమన్ జైల్లో ఆమెకు ఉరి వేసే అవకాశం కనిపిస్తోంది. యమన్ రాజధాని సనాలో ఉన్న జైల్లో ఉంది ప్రస్తుతం నిమిషప్రియ. అక్కడ తన వాళ్ల కోసం, ఆఖరి శ్వాస కోసం, చివరి ప్రయత్నాల కోసం, చివరగా తను బతుకుతున్నాను అనే ఒక మాట వినడం కోసం ఎదురు చూస్తోంది. నిమిషప్రియ కోసం భారతదేశంలోని 145 కోట్ల మంది ప్రార్థనలు చేస్తున్నారు. భారతదేశం మొత్తం నిమిషప్రియకు ఉరిశిక్ష తప్పాలని ఎదురు చూస్తున్నారు. భారతదేశం మొత్తం నిమిషప్రియ ప్రాణాలతో తిరిగి ఈ దేశంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. నిమిషప్రియ మృతదేహాన్ని ఈ దేశం స్వాగతించేందుకు ఇష్టపడట్లేదు. ఆ సంఘటనను ఊహించుకోవడానికి కూడా ఈ భారత ప్రజానికం ఇష్టపడట్లేదు. మన నిమిషప్రియ, మన భారతీయురాలు నిమిషప్రియను కాపాడడానికి ప్రతి ప్రయత్నం కొనసాగాలి. భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాదు యమన్ ప్రభుత్వంతో మాట్లాడేందుకు, యమన్లో ఉన్న మత పెద్దలతో మాట్లాడేందుకు ఎవరైతే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ అబూబకర్ ముస్లియార్ ఉన్నారో ఆయన కూడా తన చివరి ప్రయత్నం చేస్తున్నారు. నిమిషప్రియ బతకాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారా? నిమిషప్రియని ఎలా బతికించుకుందాం? మీరేమనుకుంటున్నారు? భారత ప్రభుత్వం కూడా ఆఫ్లైన్లో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఏదైతే బ్లడ్ మనీ ఉందో దాన్ని అధికారికంగా చర్చించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యమన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల హౌతీల పెత్తనం ఉంది, కొన్ని చోట్ల ప్రభుత్వ మద్దతుదారుల పెత్తనం ఉంది. దీంతో హౌతీలు ప్రస్తుతం నిమిషప్రియ ఉన్న ప్రాంతం హౌతీల చేతుల్లో ఉంది. హౌతీలు తీవ్రమైన ఉగ్రవాద సంబంధించిన వ్యక్తులు, తీవ్రవాదులు ఆ దేశంలో. ఈ హౌతీలని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. కఠినమైన న్యాయ శిక్షలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందులో భాగంగానే ఆ శిక్షలో భాగంగానే నిమిషప్రియకు ఉరి పడింది. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇప్పుడు మతం ఒక్కటే దారిగా కనిపిస్తోంది. చాలామంది సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు, కేఏ పాల్ ఏం చేస్తున్నాడని. కేఏ పాల్ కూడా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చేమో. ఎందుకంటే నిమిషప్రియ లాంటి ఒక అమాయకురాలిని, నిజానికి 2008లో నర్సుగా చదివిన నిమిషప్రియ యమన్ వెళ్ళింది. ఆ తర్వాత తన భర్త థామస్తో పెళ్లి చేసుకొని 2011లో అక్కడికి వెళ్ళింది. థామస్, నిమిషప్రియ, మెహదీ కలిసి అక్కడ ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. హాస్పిటల్ కోసం లోకల్ వ్యక్తి పార్ట్నర్షిప్ కంపల్సరీ యమన్ చట్టాల ప్రకారం. లోకల్ వ్యక్తి మెహదీని తమ పార్ట్నర్గా చేర్చుకున్నారు. ఆ తర్వాత 2015 ఆ సందర్భంలో నిమిషప్రియ తన భర్తతో పిల్లలతో కేరళ వచ్చింది. ఇక్కడ తమ పిల్లలకి సంప్రదాయబద్ధంగా కొన్ని ఫంక్షన్స్ చేయాల్సింది. ఆ ఫంక్షన్స్ చేసిన తర్వాత నిమిషప్రియ ఒక్కతే తిరిగి మళ్ళీ యమన్ వెళ్ళింది. భర్త థామస్, పిల్లలు ఇక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే నిమిషప్రియని మెహదీ అటకాయించాడు, బంధించాడు. తన దగ్గరున్న పాస్పోర్ట్ని, ఆమెకి లీగల్ డాక్యుమెంట్స్ని లాక్కున్నాడు. ఆ పాస్పోర్టు డాక్యుమెంట్స్ని లాక్కున్న తర్వాత నిమిషప్రియని తన భార్యగా అంగీకారం తెలపాలని వేధించాడు. అంతేకాదు స్థానికంగా తన భార్యగా తనకు తాను ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్న తర్వాత నిమిషప్రియని బందీని చేశాడు. అతని చెర నుంచి తప్పించుకోవడానికి తన పాస్పోర్టు, లీగల్ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి నిమిషప్రియ ఒక ప్రయత్నం చేసింది. తను నర్సు కావడంతో ఎవరైతే మెహదీ ఉన్నాడో తలాల్ మెహదీకి ఒక మత్తు పదార్థం ఇచ్చింది. కాకపోతే ఆ మత్తు పదార్థం డోస్ పెరిగి అతను చనిపోయాడు. దీంతో అతని డెడ్ బాడీని దాచే ప్రయత్నం చేసింది నిమిషప్రియ. ఆ డెడ్ బాడీని అదే హాస్పిటల్ పైన వాటర్ ట్యాంక్లో పడేసి అక్కడ నుంచి పాస్పోర్టు, డాక్యుమెంట్స్ తీసుకొని సౌదీకి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఈలోపే పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి ఇదంతా చూస్తే ఒక రాక్షసుడి నుంచి, చెర నుంచి బయటపడేందుకు తనకు తాను చేసిన ప్రయత్నంలో ఇరుక్కుపోయింది నిమిషప్రియ. తన ప్రాణాలు తను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి ఇరుక్కుపోయింది నిమిషప్రియ. సో ఆ నిమిషప్రియ ఇప్పుడు
తన మెడకి ఉరితాడు బిగించే సమయం ఎదురైంది. నిమిషప్రియకు ఉరితాడు పడే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లోనే నిమిషప్రియ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందనే భయం, బాధ పెరిగిపోతుంది. నిమిషప్రియను మనం కాపాడుకుందాం. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నిమిషప్రియని కాపాడడానికి మత పెద్ద అబూ బకర్ ముస్లియార్ ప్రయత్నాలు ఫలిస్తాయా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని వీడియో కింద టైప్ చేయండి. నిమిషప్రియకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం, పూర్తి స్థాయి విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అలాగే సుమన్ టీవీ లైవ్.